అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. ఇక బిజినెస్ డీటెయిల్స్ చూస్తే దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. టీసీఎస్, ఏషియన్ పెయింట్స్, ఎన్టీపీసీ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్ కి సంబంధించి పూర్తి విశ్లేషణ తెలియజేయడానికి వివికే ప్రసాద్ గారు అలాగే రాజేంద్ర గారు ఉన్నారు. వారితో మాట్లాడటానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. ముందుగా అయితే మనం వారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు. గుడ్ మార్నింగ్ అమ్మా. ప్రసాద్ గారు, ముందుగా మీరు చెప్పండి, రిజల్ట్స్ హడావుడైతే పూర్తయిపోవచ్చింది కాబట్టి మరి ఈ సమయంలో ఇన్వెస్టర్లు కొనుక్కోదగిన స్టాక్స్ ఏంటి సార్? ఎప్పుడు కూడా రిజల్ట్స్ సీజన్ అయిపోయిన తర్వాత ప్రస్తుతం ప్రధాన కర్తవ్యంగా అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, రిజల్ట్స్ వచ్చేసిన తర్వాత ఈ క్వార్టర్ రిజల్ట్స్ కన్సిడర్ చేస్తే ట్రైలింగ్ 12 month బేసిస్ లో, అంటే 1 year ని అంతకుముందు ఉన్న 12 months తో పోలిస్తే బాగున్న కంపెనీలు షార్ట్ లిస్ట్ చేసుకోవాలి. షార్ట్ లిస్ట్ చేసుకున్నాక మీకు గనక చేతనైతే ఆ కంపెనీలన్నిటికీ ఎంతవరకు ఫేర్ ప్రైస్ ఉండాలో అంచనా కట్టాలి. ఒకవేళ మీకు సాధ్యం కాని పని అయినట్టయితే ఎవరైనా చేసేవాళ్ళు నమ్మదగిన శక్తులు ఉంటే, అంటే అందులో కొంతమంది మేము కూడా ఉండొచ్చు, మేము కూడా మాకు తెలిసినంత వరకు ఫెయిర్ వాల్యూ చెప్తా ఉంటాం. మంచి కంపెనీలు అయ్యి ఉండి ఫెయిర్ వాల్యూ కన్నా బాగా తక్కువలు ఉంటే కొనుక్కోవాలి. ఈ మధ్య కాలంలో మనం తరచుగా చెప్తున్న మాట ఏంటంటే, వీలైనంత వరకు లార్జ్ క్యాప్ వైపు దృష్టి పెట్టండి. ఎందుకంటే గత ఎంతో కాలంగా కూడా చూసినట్లయితే మార్కెట్ లో మిడ్ క్యాప్ బాగా పెరిగింది. అది ఎప్పుడు కూడా లాంగ్ రన్ లో చూస్తే కొన్ని రోజులు మిడ్ క్యాప్ ఉంటే తర్వాత లార్జ్ క్యాప్ పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద కనుక నేను చూపించేదే కనుక ఒకసారి చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. 2020 నుంచి కనుక చూసినట్లయితే ఈ గ్రీన్ కలర్ లైన్ కనుక 0 కన్నా పైన ఉంది అంటే ఆ టైంలో మిడ్ క్యాప్లు బాగున్నాయి లార్జ్ క్యాప్ల కన్నా అని, అంటే 1 year లో చూస్తే. అంటే దాదాపుగా 2020, 2021లో 2020 మధ్య నుంచి మొదలు పెడితే ఇప్పుడు వరకు కూడా చూస్తే మిడ్ క్యాప్ ఇదే హవా నడిచింది. ఇలా నడిచినప్పుడు యూజువల్ గా ఇంకా కంటిన్యూస్ గా ఉంటుందంటే కష్టం. అప్పుడు ఏం చేస్తారంటే ఈ తర్వాత లార్జ్ క్యాప్ జరగడానికి అవకాశం ఉంది. ఇప్పుడు రెండు సమానంగా ఉన్నాయి ప్రస్తుతం 1 year లో పోలిస్తే కనుక మిడ్ క్యాప్ లార్జ్ క్యాప్. ఇక్కడ నుంచి మాత్రం ఖచ్చితంగా లార్జ్ క్యాప్ అవకాశం ఎక్కువ ఉంటుంది. అందువల్ల లార్జ్ క్యాప్ లో షేర్స్ కొనుక్కోవడం మంచిదేమో మనం చెప్తా ఉంటాం. ఇప్పుడు మీరు అడిగినటువంటిది ఏమన్నా షేర్లు కొనుక్కోవచ్చా అంటే ఆ యాంగిల్లో ఆలోచిస్తూ లార్జ్ క్యాప్ లో, అంటే 50,000 crores కన్నా మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉన్న వాటిల్లో ఏమేమి షేర్స్ ఉన్నాయో చూపించడానికి వీలుగా నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఇక్కడ చాలా కంపెనీలు ఉంటాయి. ఇక్కడ గమనించాల్సిన వచ్చిన అన్ని కంపెనీలు మనం కొనుక్కోలేము, అన్ని కంపెనీలు మనకు అనువుగా ఉండవు, అన్ని కంపెనీలు లాభాలు డిక్లేర్ చేయవు. కాబట్టి మొత్తం కూడా వడపోయాలి. ఉన్న కంపెనీలు అన్ని చూసి 50,000 కోట్ల కన్నా ఎక్కువ ఉన్నవి, అందులో బాగున్నవి ఎన్ని, ఆ తర్వాత బాగున్న వాటిల్లో కూడా బాగా డిస్కౌంట్ లో ట్రేడ్ అవుతున్నట్టుగా కనబడుతున్నవి ఎన్ని, అలా చూసుకున్నట్లయితే ఏమొస్తుందంటే ఇండస్ట్రీ పరంగా చూస్తే కూడా మనకి ఏమేమి కంపెనీలు ఉన్నాయో కనబడతా ఉంటాయి. కానీ ఇండస్ట్రీ పరంగా కూడా చేయకుండా నేను ఏం చేశానంటే, మనకు తెలిసిన కంపెనీ కొనుక్కునే బదులు లాభాలు వచ్చే అవకాశంలో బాగా లాభం వచ్చే అవకాశం ఉన్న కంపెనీ పైన పెట్టడం జరిగింది. ఇప్పుడు చూసినట్లయితే మీకు ఉన్న దానిలో టాటా స్టీల్ ఉంది, తర్వాత సుజ్లాన్ ఉంది, ప్రెస్టీజ్ ఉంది కన్స్ట్రక్షన్ నుంచి, యూపీఎల్ పెస్టిసైడ్స్ నుంచి, పిఎఫ్సి ఫైనాన్స్ నుంచి, జైడస్ లైఫ్ ఫార్మాస్యూటికల్స్ నుంచి, ఎన్టీపీసీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి, అలా అన్ని కంపెనీలు ఉన్నాయి. స్క్రీన్ మీద ఏంటంటే అన్ని చదవవలసిన అవసరం లేదు. వీటన్నిటికీ గ్రీన్ కలర్ లో ఉన్నాయంటే అర్థమైనట్టు ఇవన్నీ కంపెనీలు బాగుండి ఇప్పుడు తక్కువలో ట్రేడ్ అవుతూ ఇక్కడ నుంచి కనీసం 30% కన్నా పెరగడానికి ఛాన్స్ ఉంటే గ్రీన్ కలర్ పడుతుంది. ఇక్కడ స్క్రీన్ మీద ఉన్న లిస్ట్ అంతా కూడా మీరు తర్వాత అయినా ఏబిఎన్ మనకు యూట్యూబ్ లో పెడతారు కాబట్టి మీరు ఫ్రీజ్ చేసి చూసుకోవచ్చు. కాబట్టి స్క్రీన్ మొత్తం ఊరికే రోల్ చేస్తున్నాను, అన్ని కంపెనీలు చదవక్కర్లా. ఇందులో ఏది కొనాలి అంటే ఏ డబ్బు అయినా ఏ కంపెనీలో వచ్చినా డబ్బే మన బ్యాంక్ లోకి వస్తే సమానమే. కాబట్టి నా లెక్క ప్రకారంగా పైనుంచి కిందకి వెళ్తా కొనుక్కోవాలి. అంతేగాని అన్ని ఒక కంపెనీలో పెట్టకూడదు, ఈ రోజున 1-2 కొనుక్కోవద్దు. కనీసం 5 ఇండస్ట్రీస్ లోంచి కనుక మీరు ఇన్వెస్ట్ చేస్తే నా లెక్క ప్రకారం మీ పోర్ట్ఫోలియో ఖచ్చితంగా బాగుంటుంది. 10 కంపెనీలు కొనాలన్నా ఎన్ని కంపెనీలు కొన్నా కనీసం ఆ 10 కంపెనీలు కొంటుంటే కనుక 2 కంపెనీలు కన్నా ఒక ఇండస్ట్రీలో కొనకండి. ఇదే లిస్ట్ లో కనుక ఫాలో అయితే ఐ థింక్ యుల్ డూ వెల్. రైట్ సార్, ఒక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. భాస్కర్ రెడ్డి గారు కాల్ చేశారు. భాస్కర్ రెడ్డి గారు, ప్రసాద్ గారు అలాగే రాజేంద్ర గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. హలో హలో అడగండి సార్. నమస్తే సార్. నేను నాటకో ఫార్మా 11 చొప్పున 2,000 షేర్లు తీసుకున్నాను. కూడా రేపు వస్తుందండి. నాటకో ఫార్మా కదండి, 1300 కొన్నాను 2,000 షేర్. మనం ఎంత కొన్నా కూడా వాళ్ళు ఎంత ఉందో అంతే చూసుకోవాలనుకోండి. నాట్కో ఫార్మా వాళ్ళ 861 ఉంటే మా లెక్క ప్రకారం 861 లో ఫుల్లీ ప్రైస్ అండి. కారణం ఏంటంటే ఈ కంపెనీకి మొన్నటి వరకు బ్రహ్మాండంగా లాభాలు వచ్చినా కానీ ప్రస్తుతం కొద్దిగా తిరోగమనం అయిపోయినా అది స్లో అయిపోయింది. కాబట్టి ఈ సమయంలో ఆ కంపెనీ కొనుక్కోవాలంటే కొనుక్కునే కన్నా కూడా ఉన్నాయి కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి. అందువల్ల నా లెక్క ప్రకారం నాట్కో ఫార్మా ఎట్ దిస్ ప్రైస్ ఈజ్ నాట్ అట్రాక్టివ్.
ఇప్పుడు ఈ కంపెనీలోనే ఉండే వాళ్ళు పెరగడానికి ఆశపడతాను అంటే అర్థం ఏంటంటే కొద్దిగా గొప్ప సరైన రీజనబుల్ గా మాట్లాడకుండా నేను కొనుక్కున్నాను కాబట్టి ఉంచుకుంటాను అనేటువంటి అనేక మంది ఇన్వెస్టర్లు కూడా మీరు ఫాలో అయినట్లు. అలా ఫాలో అవ్వకుండా ఉండాలంటే మాత్రం నా లెక్క ప్రకారం దిస్ కంపెనీ చూస్తే సేల్స్ పెరగటం లేదు, ప్రాఫిట్లు ఏమో తగ్గినాయి. ప్రాఫిట్లు మీరు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి, 1880 crores అంటే దాదాపుగా 1900 crores ఉన్న ప్రాఫిట్ ఇప్పుడు 1536 కోట్లకు వచ్చింది. అంటే లాభాలు తగ్గుతున్నాయి, సేల్స్ తగ్గకపోయినట్టు. సేల్స్ అంతే ఉన్నా కూడా తగ్గట్లేదు, తగ్గిపోతుందంటే మార్జిన్ కూడా 43-44% నుంచి తగ్గిపోయి 35కి వచ్చింది. నా లెక్క ప్రకారం ఈ ప్రైస్ లో అమ్ముకోవడమే మంచిది తప్పితే ఉంచుకోవడం మంచిది కాదు. మీరు కొన్న రేటు ఎక్కువైనా ఈ డబ్బులు ఇక్కడే ఉంచి ఇదే పెరగాలని కోరుకునే బదులు ఈ డబ్బులు మనం ఇంతకు ముందే చూపించిన మంచి కంపెనీల్లో కనుక ఇన్వెస్ట్ చేసుకుంటే పెరగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. డెసిషన్ మీది. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు బెంగళూరు నుంచి. హరినాథ్ గారు కాల్ చేశారు, కాల్ తీసుకుందాం. హరినాథ్ గారు, ప్రసాద్ గారు అలాగే రాజేంద్ర గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. సార్ డిఎండిసిలో ఇన్వెస్ట్ చేయడము ఇప్పుడు మంచిదేనా అంటారా? ఏదండి, సిఎండిసినా ఎన్ఎండిసినా మీరు చెప్పింది? డిఎండిసి లిమిటెడ్. బిఎండిసి రాజేంద్ర మీరు తీసుకుంటారా? జిఎండిసి ప్రాబ్లీ కరెక్షన్ మోడ్ లో ఉన్న నేమ్ అండి ఇప్పుడు. సో ఆల్రెడీ మనం లాస్ట్ మంత్ చూసాం అరౌండ్ 650 దగ్గర టాప్ అవుట్ అయిపోవడం చూసాం. కరెంట్లీ 497 అంటే టాప్ నుంచి ఆల్రెడీ 150 రూపీస్ పడుతుంది చూసాం. సో దీని ప్రీవియస్ టాప్ మనం చూస్తే కనుక 2024 జనవరిలో ఇది 502కి వెళ్ళి యాజ్ లో యాజ్ 226 అంటే హాఫ్ కూడా అవటం చూసాం. సో మీకు 1 year 2 year టైం ఫ్రేమ్ ఉంటే కనుక అక్యుములేషన్ చేసే ప్రయత్నం చేయాలి. బట్ దీనికి మేజర్ సపోర్ట్ 452 దగ్గర ఉంటుంది, విచ్ ఇస్ 200-day మూవింగ్ యావరేజ్. కరెంట్లీ 498 దగ్గర ఉంది. సో బిట్వీన్ 498 అండ్ 452 మధ్యలో 1 to 2 years టైం ఫ్రేమ్ ఉంటేనే జిఎండిసిలో ఇన్వెస్ట్ చేయాలి. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు, త్రిమూర్తి రాజు గారు కాల్ చేశారు. త్రిమూర్తి గారు అడగండి మీ డౌట్ ఏంటో. మ్యాక్స్ ఇండియా ఒకటండి, ప్లస్ ఏమో ఎక్లెక్స్, ఈసీఎల్, ఈఆర్ఎక్స్. ఈక్లెక్స్ కదండి. మ్యాక్స్ ఇండియా చూస్తేనేమో ఇప్పుడు 63 రూపాయలు ఉంది. అది చూడండి ఒకసారి, ఆ కంపెనీ లాభాల్లో ఉందంటే లాభాల్లో ఏ కోశాన కూడా లేదు, ఎక్కడో నష్టాల్లో ఉంది ఆ కంపెనీ. మీరు కొంటుంది ఈ కంపెనీ కనుక మ్యాక్స్ ఇండియా అడిగింది ఇదే కనుకైతే మాత్రం పూచిక పుల్లతో కూడా అంటుకోవడానికి అర్హత లేని కంపెనీ, వెంటనే అమ్మేయాలి. ఉంచుకునే అవకాశం కానీ ఏమాత్రం కూడా లేని కంపెనీ. ఐఎమ్ సారీ టు సే బట్ దట్స్ అ ఫ్యాక్ట్. తర్వాత ఈక్లెక్స్ అడిగారు, ఈక్లెక్స్ కూడా ఇప్పుడే చూపిస్తాను, స్క్రీన్ మీద మీరు డేటా చూస్తే తెలుస్తుంది. ఈక్లెక్స్ అనేది ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ లో ఉన్న కంపెనీ మాత్రం బ్రహ్మాండంగా ఉంది. ఎందుకు బ్రహ్మాండంగా ఉందంటే ఆ కంపెనీ ఏదో మనకు ఇష్టమైందనో లేదా పెద్ద కంపెనీ అనో కాదు, 22,000 కోట్ల మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. ఇటువంటి కంపెనీలో మీరు ఉండటం మంచిది ఎప్పుడైనా. ఈ కంపెనీలో కనుక రిజల్ట్స్ చూస్తే 2,800 కోట్లతో స్టార్ట్ అయిన టర్న్ ఓవర్ 8 క్వార్టర్లో 3,700 కోట్లకు రావడం, అలాగే ప్రాఫిట్ చూస్తే 500 కోట్లలో 600 కోట్లు కావటం, మార్జిన్ చూస్తే మొదట్లో అంతకుముందు కొద్దిగా తగ్గినా కానీ పెరగడం మొదలుపెట్టి క్రమంగా 16.65 అంటే తిరిగి పుంజుకుని పైకి వెళ్లే పరిస్థితిలో ఉంది. ట్రంప్ గారి పుణ్యమాని వచ్చినటువంటి అనిశ్చిత అంతా కూడా ఈ నెలలోనో వచ్చే నెలలోనో బహుశా తీరిపోయే అవకాశాలు బాగా ఉన్నాయి. కాబట్టి అది కనుక తీరిపోతే 90% ఈ బిజినెస్ యాజ్ ఇట్ ఈస్ గా మళ్ళీ రిస్టోర్ అయిపోతుంది. అప్పుడు ఇంకా పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. మా లెక్క ప్రకారం 6,100 ఇస్ ద ఫెయిర్ ప్రైస్. ఇప్పుడు మరీ 4,500 ఉంది, ధైర్యంగా ఉంచుకోవచ్చు. మ్యాక్స్ ఇండియా మాత్రం వెంటనే వదిలించేసేయండి. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు, రాజమండ్రి నుంచి రఘు గారు కాల్ చేశారు. రఘు గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. ప్రసాద్ గారు అలాగే రాజేంద్ర గారు ఉన్నారు. నమస్తే అండి ప్రసాద్ గారు. ఇప్పుడు రఘు అండి, రాజమండ్రి. ఇప్పుడు మాస్చిప్ కంపెనీ అండి, మాస్చిప్ అది తీసుకోమంటారా సార్? అంటే ఉన్నాయి ఒక 130 సారీ 229 రేంజ్ లో కొన్నాను సార్. ఇంకా పడుతుంది అది, వెదర్ అక్యుములేట్ చేయొచ్చా లేకపోతే హోల్డ్ చేయమంటారా? ఫస్ట్ యావరేజ్ చేస్తానని దయచేసి అనకండి. మిగతా వాళ్ళతో ఎవరితోనా మన ఇద్దరం ఆ మాటలు మాట్లాడుతూ యావరేజ్ అనే మాట పక్కన పెట్టి మాస్చిప్ మంచిదో కదా చూడాలంటే మంచిది. అది రేటు తగ్గినంత మాత్రమే మంచిది కాకుండా పోదు. ఆ కంపెనీకి రిజల్ట్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి, మార్జిన్లు బాగున్నాయి, సేల్స్ పెరుగుతుంది, అన్ని రకాల బాగున్న కంపెనీ, ఏమాత్రం భయపడవలసిన అవసరం లేదు. కాబట్టి ఉంచుకోవాలి. నేను ఇంత గట్టిగా చెప్పాను కాబట్టి మీరు వెంటనే ఇంకా కొంటాను అనుకునే పనులు చేయకండి. మనకున్న కంపెనీల్లో ఏ కంపెనీ అయినా మనకున్న పోర్ట్ఫోలియోలో అది ఆ సెక్టర్ నుంచి 20% కన్నా ఉండకూడదు. మీకు దీంతో పాటు ఇంకేదైనా సాఫ్ట్వేర్ కంపెనీలు ఉంటే అవన్నీ కలిపి ఆల్రెడీ 25% ఉన్నాయనుకోండి, ప్రాణం పోయినా ఇంకో షేర్ కొనకూడదు. అలా కాకుండా ఇందులోనే ఉండే షేర్లు కనుక అమౌంట్ తక్కువ ఉన్నాయనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలి? డబ్బు ఎక్కడి నుంచి వచ్చినా పర్లేదు కాబట్టి మంచి కంపెనీలు కొనుక్కోవాలి, కానీ ఇందులోనే కొనుక్కోవాలి, ఈ కంపెనీ కొనుక్కోవాలనేటువంటి పసలేని వాదన మనం పెట్టుకోకూడదు. మేక్ మనీ
రైట్ కాబట్టి మంచి కంపెనీలు కొనుక్కుందాం, మనకు తెలిసిన కంపెనీలే కొందాం కాదు. ఈ కంపెనీ ఇస్ వెరీ గుడ్, ఖచ్చితంగా ధైర్యంగా ఉంచుకోండి. రైట్ సార్. అలాగే ఆర్ఎస్ రావు గారు అడుగుతున్నారండి, బాంబే డైయింగ్ ఇప్పుడు ప్రెసెంట్ కొనొచ్చా అని అడుగుతున్నారు. యా, ఐ థింక్ బాంబే డైయింగ్ ప్రాబ్లీ స్టాక్ ఒక మంచి కరెక్షన్ కూడా గురైందండి టాప్ నుంచి చూస్తే కనుక. సో రిట్రేస్మెంట్ కూడా అవుతుంది, మళ్ళా కరెక్షన్ కూడా అవుతుంది. మనం లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ అక్టోబర్ లో చూసాం 256 నుంచి ఆల్మోస్ట్ 117, మోర్ దాన్ హాఫ్ అయినాక మళ్ళా ఒక పుల్ బ్యాక్ 196 దాకా రావటం చూసాం. కరెంట్లీ 148 ఉంది. సో ఈ స్టాక్ ని ట్రేడింగ్ స్టాక్ లాగే ట్రీట్ చేయాలి కానీ ఇన్వెస్ట్మెంట్ కి ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ అడ్వైజబుల్ అండి. ఈవెన్చువల్లీ ఇప్పుడైతే ఆల్ మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతుంది, చాలా చాలా వీక్ గా ట్రేడ్ అవుతున్న నేమ్. బట్ డెఫినెట్లీ 136 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంది షార్ట్ టర్మ్ లో. ఒకవేళ 148 నుంచి 136 మధ్యలో అక్యుములేట్ చేసే ప్రయత్నం చేయాలి. అట్ ద సేమ్ టైం 128 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది కూడా కంపల్సరీగా పెట్టుకోవాలి. అండ్ 200 మూవింగ్ యావరేజ్ 166 అండ్ స్వింగ్ హై 180. సో ఈ రెండు ప్రైస్ పాయింట్స్ లో కూడా ఎగ్జిట్ చేసే ప్రయత్నం చేయాలి. ఇట్స్ ఓన్లీ ఫర్ ట్రేడింగ్ అండి, నాట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. రైట్ సార్. అలాగే మరో కాల్ ఉన్నారు, అనంతపురం నుంచి సతీష్ గారు కాల్ చేశారు. సతీష్ గారు మీ డౌట్ ఏంటో అడగండి. సతీష్ గారు రైట్, కాల్ కట్ అయినండి సార్. మరో కాల్ ఉన్నారు సార్, మదనపల్లి నుంచి లోహిత్ గారు కాల్ చేశారు. లోహిత్ గారు మీ డౌట్ ఏంటో అడగండి. సార్ దీన్ని 3 months అవుతుంది సార్. మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్కోలో 1 lakh చేశాను సార్ మార్కెట్లో. సో ప్రెసెంట్ అది మనకి మార్కెట్ వాళ్ళు ఎలా ఉందో చెప్తారు సార్ మనకి. అసలు వినపడలేదండి. స్టాక్ నేమ్ ఒకసారి క్లారిటీగా చెప్పరా అండి. మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్కో సార్. మ్యూచువల్ ఫండ్స్ అన్నారు. చెప్పారండి ఇన్వెస్ట్కో మ్యూచువల్ ఫండ్. ఓకే, మ్యూచువల్ ఫండ్స్ గురించి చెప్పాలంటేనండి, ఏ మ్యూచువల్ ఫండ్ అయినా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆ మ్యూచువల్ ఫండ్ లో ఉన్న ఫండ్ మేనేజర్ మీతో మాట్లాడే అవకాశం ఉండదు, మీకు అటువంటి చర్యలు ఏమీ చేయరు. ఎందుకు కొంటున్నారో చెప్పరు, ఎందుకు ఉంచుకుంటారో చెప్పరు, ఎందుకు అమ్ముతారో చెప్పరు. అలానే నేను మ్యూచువల్ ఫండ్ కి అగెన్స్ట్ అని మాట్లాడటం లేదు. మీరు మ్యూచువల్ ఫండ్ అనలైజ్ చేయటం అంటే మీకున్న ఒకే ఒక మార్గం, వాళ్ళు ఏం చేస్తారో తెలియకుండా దాన్ని అనలైజ్ చేయటం మీ వల్ల అవ్వదు. అందువల్ల ఏం చేయాలి, పాస్ట్ లో ఉన్నటువంటి ఆ ఫండ్ మేనేజర్ యొక్క పెర్ఫార్మెన్స్ అనే కన్నా కూడా ఆ ఫండ్ యొక్క పెర్ఫార్మెన్స్ ని, ఫండ్ మేనేజర్లు వాళ్ళు ఉంటారో రేపు వెళ్ళిపోవచ్చు, కానీ ఫండ్ పెర్ఫార్మెన్స్ ని స్టడీగా ఉందో లేదో చూడాలి, వాళ్ళు పెరిగిందో లేదో చూడకూడదు. అలా చూడాలి అంటే కొద్దిగా డీటెయిల్ అనాలిసిస్ చేయాలి. అందువల్ల మీకున్నటువంటి సలహా డౌట్ ఏదైనా కావాలనుకుంటే, అంటే ఇక్కడ మ్యూచువల్ ఫండ్ అనలైజ్ చేయడం కొద్దిగా కష్టమైన పని కాబట్టి ఇక్కడ మీకు కనపడుతున్నటువంటి స్క్రీన్ మీద కనపడిన నెంబర్లకు వాట్సాప్ లో కానీ లేకపోతే మెసేజ్ పంపిస్తే మీరు చెప్పే మ్యూచువల్ ఫండ్ గురించి అది ఏ ర్యాంక్ ఉందో చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మేము మ్యూచువల్ ఫండ్స్ అన్ని ఇండియాలో ఉన్న ప్రతి మ్యూచువల్ ఫండ్ ర్యాంక్ చేస్తాం, ప్రాసెస్ చేస్తాం. అందులో 1 నుంచి 10 వరకు కనుక ర్యాంకులు ఉంటాయి, అంటే టాప్ 10 ర్యాంకుల్లో ఉంటే ఉంచుకోమని, లేకపోతే వెంటనే వదిలేయమని చెప్తా ఉంటాం. అలా చెప్పాలి అంటే మీరు మీ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో ఉందో ఇక్కడ పైన కనపడిన కాంటాక్ట్ నెంబర్కి పంపిస్తే మా టీం ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తుంది. దాని ప్రకారం మీరు మా ఉద్దేశం ప్రకారం ఏం చేయాలో తెలుస్తుంది, ఏం చేసుకుంటారో మీ ఇష్టం. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు, కృష్ణ గారు కాల్ చేశారు. కృష్ణ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. సార్ గుడ్ మార్నింగ్ సార్ ఇద్దరికి. సార్ నోవాకా వచ్చేసి టాటా స్టీల్ వచ్చేసి ప్రైస్ బై చేయొచ్చా సార్ ఈ ప్రైస్ లో? టాటా స్టీల్ ధైర్యంగా కళ్ళు మూసుకొని కొనుక్కోవాలండి, ఏమాత్రం కంగారు పడక్కర్లేదు. ఒకటి కంపెనీ ప్రమోటర్లు మంచి అని కాదు, ఇంతకు ముందే మనం స్క్రీన్ మీద మాకు ఇప్పుడు కొనాల్సిన 50,000 కోట్ల కన్నా ఎక్కువ కంపెనీలు కొనదగినవి ఏంటో చూపించాను. ఒక్కసారి మళ్ళీ చెప్తున్నాను, చూపిస్తాను చూడండి స్క్రీన్ మీద. మొట్టమొదటి ఉన్న కంపెనీయే టాటా స్టీల్ అండి. అంటే మెటల్ లో మొన్నటి వరకు స్టీల్ కంపెనీలో పర్టికులర్ గా ట్రంప్ టారిఫ్లు 25-50% వేయడం మూలంగా ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్స్ అనేది దెబ్బతినటం, అలాగే ప్రపంచంలో అన్ని కంట్రీలకి అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసే కంట్రీలన్నీ కూడా టారిఫ్ల మూలంగా వాళ్ళ దగ్గర ప్రొడ్యూస్ అయినంత కూడా ఇండియాలో దిగేస్తారు, దీనికి వచ్చి ఇండియాలో గొప్పగా పడేస్తారు. కాబట్టి స్టీల్ కి కాంపిటీషన్ ఎక్కువ అవుతున్నది ఒకటి. తర్వాత సుప్రీంకోర్టులో వచ్చిన జడ్జిమెంట్ మూలంగా మైనింగ్ ట్యాక్స్లు వస్తాయని, మైనింగ్ ట్యాక్స్ వస్తే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరుగుతున్నాయి, ఇవన్నీ కూడా నెగిటివ్ ఫ్యాక్టర్స్ వచ్చినాయి. అవన్నీ కూడా ప్రస్తుతానికి చద్దే అన్నంతో సమానం. న్యూస్ అయిపోయింది, దాని గురించి ఇంకా కంగారు పడాల్సిందే లేదు. ఇక ఉన్న కొద్దిగా గొప్ప బాగుంటుంది. మైనింగ్ ట్యాక్స్ చేసిన ఇన్స్టాల్మెంట్ లో వస్తుంది ఒకటి, ట్రంప్ గారు టారిఫ్ ఎత్తేసే అవకాశం ఉంది. అందువల్ల టాటా స్టీల్ ఇస్ ఎ వెరీ గుడ్ బై. నా లెక్క ప్రకారం 290 దాదాపు 300 రూపాయల దగ్గర ఉండాల్సిన షేరు 172లో వస్తుందంటే ముందు ఆలోచించకుండా వెంటనే మార్కెట్ లో కొనుక్కోవాల్సిన షేర్ గా చెప్పొచ్చు. ప్రసాద్ గారు సార్, మరి ఇన్వెస్టర్ల కోసం అక్టోబర్ లో లార్జ్ క్యాప్ నుండి ఒక పోర్ట్ఫోలియో సజెస్ట్ చేశారు కదా, దాని స్టేటస్ ఇప్పుడు ఎలా ఉంది సార్?
చాలా మంచి ప్రశ్న. ఎప్పుడు కూడా అనలిస్టులమైన మాకు ఒక రకంగా ఇన్వెస్టర్లు ఎదురుగా ఉంటారు కాబట్టి నోటికి వచ్చింది మాట్లాడేయచ్చు, కనపడకుండా దాక్కోవచ్చు, వెళ్ళిపోవచ్చు కూడా. సో కాబట్టి బాధ్యత రాహిత్యం అనేది ఎక్కువ మంది దగ్గర ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఉన్నా కానీ ఇన్వెస్టర్లు ఏమీ హెల్ప్లెస్ గా ఉండి మిగిలిపోతారు. అలా కాకుండా మేము చెప్పేదంతా కొద్ది గొప్ప బాధ్యతతో చెప్పాలి. చెప్పిన తర్వాత దాన్ని ట్రాక్ చేసుకుంటూ పోతుంటే ఏమొస్తుంటే ఇన్వెస్టర్లకి కాలక్రమంలో మనం చెప్తున్నాయి బాగుంటున్నాయా లేదా అని తెలుస్తుంది, ఎందుకు చెప్పామో కూడా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. బ్రహ్మాండంగా పెరిగిందని చెప్పకపోయినా ఒకసారి నా స్క్రీన్ మీద ఇప్పుడు చూపిస్తాను డేటా కూడా. అది మనం చెప్పినటువంటి పోర్ట్ఫోలియో మనం అక్టోబర్ నెలలో చెప్పడం జరిగింది. లార్జ్ క్యాపే కొనుక్కోండి, లార్జ్ క్యాపే కొనుక్కోండి అని చెప్తూ అప్పుడు పోర్ట్ఫోలియో సూచిస్తూ ఏ కంపెనీలు కొనాలో చెప్పడం జరిగింది. ఈక్వల్ అమౌంట్స్ ఇన్వెస్ట్ చేసుకుంటున్నా కూడా చెప్పాం. అది ఇప్పుడు మీకున్న డేటా చూస్తే దాదాపుగా 10 లక్షల రూపాయలని ఒక్కొక్క కంపెనీలో 1 లక్ష రూపాయలు చొప్పున ఇన్వెస్ట్ చేస్తే ఏమేమి కొనాలో చెప్పడం జరిగింది. మీరు జాగ్రత్తగా నోటీస్ చేస్తే ఏ సెక్టర్ లో కూడా 2 కంపెనీల కన్నా కొనరు. ఒక్కొక్క కంపెనీలో 1 లక్ష రూపాయలు అంటే దాదాపుగా 10%, అంటే 20% కన్నా వెళ్లకుండా సెక్టర్ డైవర్సిఫికేషన్ కూడా ఉన్న పోర్ట్ఫోలియో ఇది. ఇది చూస్తే ఇప్పుడు ఇవాళ రోజు మార్కెట్ కొద్దిగా తగ్గింది, కొద్దిగా పెరిగింది, ఏదైనా కానివ్వండి. ప్రస్తుతం రిజల్ట్స్ ప్రకారం చూస్తే ఇండెక్స్ 1.7 అంటే కొద్దిగా ఒక 5 నిమిషాలు లేట్ గా ఉండొచ్చు ప్రైసెస్. చూస్తే పోర్ట్ఫోలియో 2%. అంటే అర్థం ఏంటి, మార్కెట్ ఎంత అతలాకుతలమైనా కానీ పోర్ట్ఫోలియోతో పాటు ఇండెక్స్ తో పాటు సమానంగా పోర్ట్ఫోలియో ఉంది. లాంగ్ రన్ లో ఇదే పోర్ట్ఫోలియో గురించి మన తర్వాత వచ్చే నెలలో కూడా ప్రతి నెలలో నెలకు ఒకసారి టచ్ చేయడానికి వీలైతే చేస్తూ పోతున్నట్లయితే ప్రజలకి వచ్చే నమ్మకం ఏంటంటే ఫండమెంటల్స్ ప్రకారం ఆపరేటింగ్ రిజల్ట్స్ బాగున్న కంపెనీలు తక్కువలో ఉన్నాయి కొనుక్కుంటే లాభాలు వాటంతా అవే వస్తాయి అని తెలియాలి. అలా తెలిస్తే మెరుగైన డెసిషన్స్ తీసుకుంటారు. లేకపోతే వీళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పారు, అది పెరుగుతుందంట, ఇది పెరుగుతుందంట అని గాలిలో కబుర్లు అన్నిటి కూడా విని కొనుక్కునే అవకాశం ఉంటుంది. అది తగ్గించడానికి మా వంతు ప్రయత్నంగా పోర్ట్ఫోలియో ఇవ్వటం, దాన్ని ట్రాక్ చేయడం చేస్తుంటాం. ఇప్పుడు వరకు చూస్తే బాగుంది, 2% పెరిగింది, ఇండెక్స్ కన్నా కూడా ఎక్కువ ఉంది. కేవలం 1 మంతే కాబట్టి అంతకన్నా ఎక్కువ మరీ ఆశించకూడదు. ఒకవేళ పెరిగినా మన గొప్ప కాదు, కానీ గుర్తుంచుకోవాల్సింది మనకున్న కంపెనీలన్నీ కూడా ఆపరేషన్స్ బ్రహ్మాండంగా ఉన్నాయని మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. అది ఏమాత్రం లోకాల అకౌంట్ ఉండే పోర్ట్ఫోలియో. ఒకవేళ మీరు అంతకుముందు కొనకుండా ఇప్పుడు కొనుక్కుందాం అనుకుంటే ఇప్పుడు కూడా వ్యాలిడ్ గా ఉండే పోర్ట్ఫోలియో కింద చెప్పచ్చు. రైట్ సార్. అలాగే రాజేంద్ర గారు మీరు చెప్పండి సార్, నిఫ్టీ బుల్స్ నిన్న 26,277 లైఫ్ టైం హైను చేరడానికి ప్రయత్నించినప్పటికీ 32 పాయింట్ల తేడాతో మిస్ అయ్యాయి. పై స్థాయిలో కొంత అమ్మకాల ఒత్తిడి కనిపించింది. నిఫ్టీ బ్యాంక్ మాత్రం ప్రతి అప్రూవ్లో కొత్త గరిష్టాలను నమోదు చేస్తోంది. మరి ఈ సమయంలో నిఫ్టీ మరియు నిఫ్టీ బ్యాంక్ చార్ట్లు ఏం సూచిస్తున్నాయంటే ఏం చెప్తారు? మన గ్లోబల్ మార్కెట్స్ చాలా బేరిష్ గా ఉన్నా కూడా మన మార్కెట్ రెసిలియన్స్ చూపిస్తుందండి. సో మీరు నిన్న అన్నట్టు 26,246 దాకా నిఫ్టీ పెరగటం చూసాం. అఫ్ కోర్స్ హైయర్ లెవెల్స్ మనం ఎప్పుడో చెప్తా ఉంటాం, నియర్ టు ద టాప్ వచ్చినప్పుడు ఫ్రెష్ బయింగ్ ఆగిపోతుంది అండ్ ప్రాఫిట్ బుకింగ్ ఎమర్జ్ అవుతుందని. సో అదే జరుగుతుంది. బట్ గుడ్ థింగ్ ఏంటంటే నిన్న మనకి డౌ 350-400 పాయింట్స్ పడిన గ్లోబల్ మార్కెట్స్ 1.5 to 2% క్రాక్ అయినా కూడా మన మార్కెట్స్ నిన్నటి లో ఇంకా కట్ చేయలేదు, విచ్ ఇస్ 26,063. సో ఈ రోజు లో 26,094 అండ్ అక్కడ నుంచి ఒక 30-40 పాయింట్స్ అప్లోనే ట్రేడ్ అవుతున్నాం. సో ఈవెన్చువలీ గ్లోబ్ కనుక ఒక 3-4% పడితే కనుక మనం కూడా 1% పడతాం. బికాస్ మన మార్కెట్ కూడా టోటలీ కట్ అవ్ అయితే లేదు, బట్ రెసిలియన్స్ చూపిస్తుంది. సో ఈ నేపథ్యంలో 25,828 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది, 20-డే మూవింగ్ యావరేజ్. సో ఇక్కడ నుంచి ఒక 250-300 పాయింట్స్ కింద ఒక మేజర్ సపోర్ట్ ఉంది కాబట్టి బై డిప్ స్ట్రాటజీని అవలంబించాలి. ఇక బ్యాంక్ నిఫ్టీ ఎవ్రీ టైమ్ ఒక న్యూ ల్యాండ్ మార్క్స్ కి రావడం చూస్తున్నాం. సో ఫస్ట్ హై వాజ్ 58,570 అండ్ నిన్న 59,440. సో ఈవెన్చువలీ బ్యాంక్ నిఫ్టీ యాజ్ లాంగ్ యాజ్ 58,200 ఏదైతే 20-డే మూవింగ్ యావరేజ్ ఉందో దాని పైన ఉన్నంత కాలం ఒక న్యూ హైస్ అండ్ అన్చార్టెడ్ జోన్ టెస్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది. సో రెండు ఇండస్ట్రీస్ కూడా మేబీ ఒక 1 to 1.5% పడితే కనుక వెరీ అట్రాక్టివ్ బైస్ అవుతాయి. వాచ్ చేసి డిప్స్ లో కొనే ప్రయత్నం చేయొచ్చు. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు, భాస్కర్ రావు గారు వైజాగ్ నుంచి కాల్ చేశారు. కాల్ తీసుకుందాం. భాస్కర్ రావు గారు మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే అండి. అడగండి సార్. ఎంసీఎక్స్ కొంచెం తొందరపడి 9,000 అమ్మేశాను సార్. ఇప్పుడు కొనుక్కుందారు అనుకుంటున్నాను, కొంచెం రేట్లు కొనుక్కొచ్చి సలహా చెప్తారు సార్. స్టాక్ ఏదన్నారండి? ఎంసీఎక్స్ అండి, మంచి కమోడిటీ. ఎంసీఎక్స్ ఐ థింక్ ఇట్స్ వెరీ గుడ్ ట్రేడింగ్ స్టాక్ అండి ఇప్పుడు. సో 9,400 లో మీరు అమ్మే అన్నారు, మళ్ళీ ఈవెన్చువల్లీ 9,400 కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం సెప్టెంబర్ లో 9,600 దాకా వెళ్ళి యాజ్ లో యాజ్ 8,810 దాకా వచ్చాం. సో ఇలాంటి వాటిలో ఏంటంటే మనకి పేషెన్స్ ఉండాలి అండ్ ప్రాబ్లీ 2-3 ప్రైస్ పాయింట్స్ అనేది చూస్ చేసుకోవాలి. సో
నా ఉద్దేశంలో కరెంట్లీ 9,800 ఉంది. మీరు అమ్మిన ప్రైస్ కన్నా ఓన్లీ జస్ట్ 400 రూపీస్ అప్ ఉంది. అండ్ 20-day మూవింగ్ యావరేజ్ 9,460 దగ్గర ఉంది. సో బై ద టైమ్ ఇది 9,400 వచ్చేసరికి మీరు మళ్ళా ఐ షుడ్ ట్రై టు బై ద హోల్ క్వాంటిటీ అండి. ఈవెన్చువలీ అక్కడి నుంచి కింద పడినా కూడా ఐ థింక్ ఇది 10,500, 11,000 వరకు అయితే నెక్స్ట్ 1.5 year లో వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. రైట్ సార్. అలాగే నవీన్ కుమార్ గారు అడుగుతున్నారండి, బజాజ్ ఫైనాన్స్ హోల్డ్ చేయాలా సెల్ చేయాలని అడుగుతున్నారు. 12% ప్రాఫిట్ లో ఉన్నారంట సార్. లాభంలో మూలంగా ఆయన లాభంలో ఉన్నారో నష్టంలో ఉన్నారని కాకుండా కంపెనీ బాగుందో లేదా అని చూస్తే మాత్రం కంపెనీ బ్రహ్మాండంగా ఉంది. నేనైతే నాకు 10% ప్రాఫిట్ ఉన్నా 30% ప్రాఫిట్ ఉన్నా నేను ఆ ప్రాఫిట్ చూడను. ఇవాళ ఉన్న రేటు ఎంతవరకు పెరగడానికి అవకాశం ఉందో చూస్తాను. దాని ప్రకారం చూస్తే ఇంకా 30% కన్నా ఎక్కువ పెరగడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అండర్ ద ఎర్త్ ఈజ్ ఆల్రెడీ గుడ్. అంటే ఫైనాన్స్ కంపెనీ అన్నింటిలో పేరొందిన కంపెనీలు, డబ్బులకి కొదవలేని కంపెనీలు, మనీ లెండింగ్ లో సంపాదించే వాళ్ళకి ఆదివారం వచ్చినా, సెలవు వచ్చినా, పబ్లిక్ హాలిడే వచ్చినా ఇంట్రెస్ట్ మెట్రో తిరుగుతూనే ఉంటుంది, ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. డిఫాల్ట్స్ ను డెలింక్వెన్సీస్ లేనంత కాలం ఆ కంపెనీలకు కంగారు ఉండదు. బజాజ్ ఫైనాన్స్ ఎన్నో సంవత్సరాల నుంచి మార్కెట్ లో ఉంది, బ్రహ్మాండమైన స్టేబుల్ బిజినెస్ మోడల్ ఉంది కాబట్టి భయపడవలసిన ఆలోచన లేదు. ఎట్టి పరిస్థితుల్లో అమ్మకూడదు, దాని గురించి ఆలోచన కూడా వద్దు. 1400 దగ్గరికి వస్తే 1377 మన ఫేర్ ప్రైస్, అక్కడికి వస్తే ఆలోచించండి, అదర్వైజ్ జస్ట్ డోంట్ టచ్ ఇట్. రైట్ సార్. అలాగే తిరుమల సాయినాథ్ గారు అడుగుతున్నారండి, NCCA 205 లో 500 షేర్స్ ఉన్నాయంటండి, ఉంచుకోవాలా లేదంటే సెల్ చేయాలని అడుగుతున్నారు. ఇట్స్ లాంగ్ టర్మ్ స్టోరీ అండి. సో ఇది మనకి డబల్ బాటమ్ ఫార్మేషన్ ఆల్రెడీ జరగటం చూస్తున్నాం. గతంలో ఇది F&O లో ఉన్నప్పుడు ఐ థింక్ ఆల్మోస్ట్ 350 దాకా వెళ్ళి ఇప్పుడు కరెక్ట్ అయ్యి హాఫ్ అవటం చూసాం. సో ప్రీవియస్ స్వింగ్ లో చూస్తే కనుక 170. సో మనం జస్ట్ 7-8 పాయింట్స్ దూరంలో ఉన్నాం, అవే ఉన్నాం ప్రీవియస్ స్వింగ్ లోకి. ఒకవేళ అది కట్ అయింది అంటే కనుక యాజ్ లో యాజ్ 154 కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది టెక్నికలీ. సో మీకు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే డెఫినెట్లీ ఇట్స్ ఏ హోల్డ్. ఈవెన్చువల్లీ ఈ స్టాక్ 220, 230 వరకు కూడా 1 quarter లోనే బౌన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అది మనం గతంలో కూడా చూసాం. 120 నుంచి 240 విత్ ఇన్ 2-3 months పెరగటం చూసాం. ఇట్స్ ఎ గుడ్ నేమ్. అండ్ 155 ఇన్ కేస్ వచ్చింది అంటే కనుక అక్కడ మీరు యావరేజ్ కూడా చేయొచ్చు. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు, విజయవాడ నుంచి అంజనీ గారు కాల్ చేశారు. అంజనీ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నమస్తే అండి. నమస్తే రాజేంద్ర గారు. నేను నా దగ్గర గోల్డ్ ల్యాంప్ ఉన్నాయండి. జనరల్ షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ రెండింటి దృష్ట్యా నేను అడుగుతున్నాను. ఎంత ప్రైస్ లో వాళ్ళు షార్ట్ టర్మ్ లో అయితే సెల్ చేసుకోవాలి, లాంగ్ టర్మ్ అయితే ఎంత ప్రైస్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. 8,050 యావరేజ్ లో 100 షేర్స్ ఉన్నాయండి. అలాగే నా దగ్గర ఓల్డ్ టైమ్ మనం చూస్తే అండి, లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో ఎప్పుడైతే మిడ్ క్యాప్స్ అన్ని కూడా టాప్ అవుట్ అయ్యో ఆ టైంలో 14,800 దాకా పెట్టడం చూసాం. అక్కడి నుంచి కరెక్ట్ అయ్యి 6,000 కూడా రావటం చూసాం. అగైన్ ఐ థింక్ ఒక లోవర్ లో ఫార్మేషన్ జరిగినాక మళ్ళా 10,000, 11,000 వరకు కూడా వెళ్ళటం చూసాం. సో దీని రేంజ్ అనేది మనకి క్లియర్లీ చార్ట్స్ లో తెలుస్తుందండి. సో ఈవెన్చువల్లీ 7,100 నుంచి ప్రాబ్లీ 10,000 మధ్యలో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. సో ఆల్రెడీ మంత్ లో చూస్తే కనుక 7,000 ఎగ్జాక్ట్లీ అక్కడే సపోర్ట్ తీసుకుంది. ఇప్పుడు అరౌండ్ 8,100 దగ్గర ఉంది. ఈవెన్చువల్లీ మీకు షార్ట్ టర్మ్ అయితే కనుక కొద్దిగా సైడ్ వేస్ నుంచి లో సైడే ఎక్కువ కనిపిస్తుంది, బికాస్ ఒక బిగ్ అప్ మూవ్ వచ్చింది కాబట్టి ఈ మంత్ లోనే. ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ హోల్డ్ చేస్తారంటే కనుక 11,600 టార్గెట్ మంత్లీ చార్ట్స్ లో చూపిస్తుంది. బట్ షార్ట్ టర్మ్ మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటాను అంటే కనుక 7,850 కింద స్టాప్ లాస్ ఇస్ మస్ట్ అండి. లేదు ఐ వాంట్ హోల్డ్ ఫర్ లాంగ్ టర్మ్ అంటే కనుక 11,500 వరకు కూడా వెయిట్ చేయొచ్చు. రైట్. థ్యాంక్ యూ రాజేంద్ర గారు. అలాగే థ్యాంక్ యూ ప్రసాద్ గారు, ఈ రోజు మార్కెట్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు. థ్యాంక్ యూ. చూశారు కదా, ఇది ఇవాళ ఏబిఎన్ బిజినెస్. మరి